ఒక ప్రశ్న వేయటం, నారదుడు అటువంటి వాడు ఉన్నాడు అని చెప్పటం. అప్పుడు నారదుడు వెళ్ళిపోయిన తర్వాత, ఆకాశ గమనంలో వెళ్ళిపోయిన తర్వాత, దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి తన శిష్యుడైనటువంటి భరద్వాజ మహర్షితో కలిసి అతను తమసా నదికి స్నానం చేయటానికి, మధ్యాహ్న సమయ విధులన్నీ పాటించటానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి అద్భుతమైన ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా, ఒక ప్రసన్నంగా, మనకి కూడా కొన్ని శుభాలు మంచి జరగబోయే ముందర ఒక రకమైన ప్రసన్నత కలిగినట్టుగా అక్కడ ఆ నదీ జలాలన్నీ కూడా చాలా స్వచ్ఛంగా కనపడ్డాయిట. అప్పుడు బురదలేక తమసా నదీ జలాలు పాపపు ఆలోచనలు లేని మంచి మనిషి మనసు వలె భాషిస్తోంది అని భరద్వాజుడని తన శిష్యుడితో ప్రసన్న మనస్కుడుగా ఆహ్లాదాన్ని కలిగిస్తోంది సుమా అని ఆ జలాల్ని చూసి ముందుగా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ వల్కలాలు అందుకుని, శిష్యుడిచ్చిన వల్కలాలు అందుకుని ఆ అడవి అన్నిటినీ గమనిస్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు మీద ఒక క్రౌంచ ద్వంద్వం, అంటే క్రౌంచ పక్షుల జంట, భార్యాభర్తలు ఒకరి ముక్కు మరొకరు పొడుచుకుంటూ చాలా అన్యోన్యంగా, చాలా కువకువలాడుతూ ఒక మధురమైనటువంటి ధ్వని చేస్తూ కనిపించాయి. ఆ ధ్వని రతి సూచకంగా ఉంది. చాలా ఆనందించినటువంటి అటువైపు ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఆ పక్షుల్ని చూస్తూ ఉన్నటువంటి వాల్మీకి మహర్షికి ఇంతలోనే ఒక బోయవాడు వేసిన బాణంతో ఆ మగపక్షి చనిపోయి కింద పడిపోవటం, ఆడపక్షి విలవిలలాడుతూ దాని చుట్టూ తిరగటం కనిపించింది. కనిపించగానే అతని నోటి వెంట, వాల్మీకి మహర్షి నోటి వెంట మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ సస్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితాహ అనే మాటలు వచ్చేసాయి. అతను అందామని అనుకోలే, అప్రయత్నంగా వచ్చేసాయి. ఆ మాటలు వచ్చేటప్పటికి శిష్యుడు, అక్కడే ఉన్నటువంటి శిష్యుడు ఆకు మీద ఆ మాటలన్నింటినీ, ఆ శ్లోకాన్ని రాసేశాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ వచ్చినటువంటి మాటలన్నీ సంస్కృతంలో, వేదాలలో వర్ణించిన అనుష్టుప్ చందంలో ఛందోబద్ధంగా వచ్చాయి. ఇంత ఛందోబద్ధంగా ఎలాంటి ఈ శ్లోకాన్ని నేను ఎలా చెప్పగలిగాను అని ఆశ్చర్యపోయాడు. ఆ విస్మయంతో, ఆ ఆశ్చర్యంతో, ఒక రకమైన ఉద్విగ్నతతో ఆశ్రమానికి తిరిగి వచ్చి అతను దాని గురించే ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి చతుర్ముఖ బ్రహ్మ విచ్చేశాడు. బ్రహ్మదేవునికి చూసి ఎంతో సంతోషంతో ఆయనకి ఆసనం ఇచ్చి పలకగా అప్పుడు వాల్మీకి మహర్షి ఉద్విగ్నతని గమనించినటువంటి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ముఖాన్ని చూస్తూ గమనిస్తూ, మహర్షి, నువ్వు పలికిన శ్లోకం నా సంకల్పమే, అందుకనే నీకు అలా వచ్చింది. నారదుడు చెప్పిన రామకథని నువ్వు చక్కని కావ్యంగా మలచు. నీకు జరగబోయే సర్వము స్పష్టంగా తెలిసేలా నేను అనుగ్రహిస్తున్నాను. నీ నోటి నుంచి అసత్యం రాదు సుమా. పర్వతాలు నదులు ఉన్నంతకాలం ప్రజల మధ్య రామాయణపు కవిగా నువ్వు అన్ని లోకాలను విహరించగలవు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఈ కథని రామాయణం ధర్మార్థ విస్తరంగా, అర్ధకామాదుల గురించి 24,000 శ్లోకాలలో 500 సర్గలుగా, 6 కాండలుగా, బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలుగా రాయాలని, తరువాత కథని ఉత్తరకాండగా మలచాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఈ రచన అంతా జరుగుతూ ఉండగా, ఈ రచన పూర్తయ్యేటప్పటికీ నిజంగా గాథలో సీతా పరిత్యాగం, లక్ష్మణుడు వచ్చి గంగానది తీరాన సీతని వదిలివేయటం, ఆవిడ గర్భవతి అవటం, లవకుశులు జన్మించటం, లవకుశులు తన ఆశ్రమంలోనే ఉండటం, ఇదంతా కూడా ఎవరికి చెప్పాలి? ఈ గాథ అంతా రచనంతా పూర్తయింది కాబట్టి దీన్ని ఎలా ప్రచారం చేయాలి? గానయోగ్యమైనటువంటి ఈ శ్లోకాలని ఎవరికి నేర్పాలి? తగిన పాత్రత గలవారెవరు అని వెతుకుతున్నప్పుడు అక్కడ తన శిష్యులుగా, తన వద్ద అన్ని రకాల శాస్త్రాలని, విద్యల్ని నేర్చుతున్నటువంటి ముద్దులొలికేటటువంటి లవకుశులు కనిపించారు.
ఆ లవకుశులకి ఈ రామాయణ గాథనంతటిని చక్కగా బోధించాడు. వాళ్ళు కూడా మిక్కిలి శ్రద్ధాభక్తులతో ఆ గాథనంతా కూడా వాళ్ళు చక్కగా అవలీలగా అనతి కాలంలోనే అంతా కూడా చెప్పగలిగారు. అప్పుడు అక్కడ ముందరగా ఋషివాటికల్లో దాన్ని ప్రదర్శించటం జరిగింది. అక్కడున్న ఋషులందరూ కూడా చాలా సంతోషించారు. ఎంత చక్కని అద్భుతమైన రామాయణ గాథని వినగలిగాము అని. అయితే ఈ లవకుశులకు ఉపదేశించినటువంటి కథకి పేరు, ఇది రామాయణం మాత్రమే కాదు, ఇది సీతాయాస్ చరితం మహత్. సీతాయా చరితం మహత్. ఇది సీత యొక్క చరిత్ర. అంతేకాదు పౌలస్త్య వధ, బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్యుడు, ఆ పులస్తుడి యొక్క మనవడు రావణాసురుడు. కాబట్టి పౌలస్త్య వధ, సీతాయా చరితం, సీతాయాస్ చరితం, ఇక్కడ కలిపితే సంధి శా కింద చావత్తవుతుంది. సీతాయాస్ చరితం మహత్ అనే ఈ రెండు పేర్లు కూడా ఈ రామాయణానికి ఉన్నాయి. అయితే ఇక్ష్వాకు వంశ రాజులందరూ కూడా సరయూ నదీ తీరంలో సుభిక్షమైనటువంటి కోసల దేశంలో రాజధాని అయోధ్యలో వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు, ఇక్కడ ఈ పరిపాలన ఈ కథంతా సాగుతున్నప్పుడే అక్కడ వాల్మీకి మహర్షి ఈ లవకుశులకి ఈ రామాయణ గాథని చెప్పటం, ఆ గాథ నెమ్మది నెమ్మదిగా ప్రచారం అవుతూ అయోధ్యకి చేరటం, ఈ కథ అంతా కూడా ఈ అనుష్టుప్ చందో రచనగా ఆయన చక్కటి నిష్ఠతో దర్పలపరుచుకుని ఒక మహత్తరమైన కార్యం చేస్తున్నాననే దీక్షతో వాల్మీకి రామాయణ గాథని రాయటం ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ లోపల అసలు రామాయణం మొదలవటానికి గల కారణాన్ని కూడా ఇక్కడ పూర్వగాథలు చెప్పుకుందాం అన్నాం కదా. ఈ పూర్వగాథల్లో ఏమైందంటే, రావణాసురుడు భయంకరమైనటువంటి ప్రవర్తనతో దేవతల్ని మహర్షుల్ని అల్లలాడిస్తూ ఉంటాడు. సజ్జనులైన వాళ్ళందరూ కూడా అతని దాడికి వాళ్ళు తట్టుకోలేక చాలా బాధలు పడుతూ ఉంటారు. పతివ్రతలైతే చెప్పక్కర్లేదు, ఋషివాటికలనైతే చెప్పక్కర్లేదు. మరి మహాశివభక్తుడై అనేకమైన యజ్ఞాలు యాగాలు నిష్ఠ శివపూజా దురంధరుడైనటువంటి అతను బ్రహ్మదేవుణ్ణి అనేక వరాలు పొందాడు. ఆ వరాల కారణంగా అతను విర్రవీగిపోయి అష్టదిక్పాలకుల్ని కూడా తన వశంలో పెట్టుకుని నానా బాధలు పెడుతున్నటువంటి సమయంలో ఆ బాధల్ని భరించలేక దేవతలంతా మనకి ప్రతి కథలో ఉన్నట్టుగానే ముందర బ్రహ్మదేవుడి దగ్గరికి తర్వాత విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఆ వరాలకి అనుగుణంగా అతను ఏమని కోరుకున్నాడు, నేను దేవతల వల్ల యక్షల వల్ల గంధర్వ వల్ల కిన్నరుల వల్ల అన్ని రకాల జాతులు చెప్పి ఒక మనిషిని వదిలేశాడు. ఎందుకని, మనిషి చేతిలో నేను ఎందుకు చచ్చిపోతాను, మనిషిని అవలేలుగా నేను చంపగలను కదా అనుకుంటాడు. ఈ కారణం చేత అతను మనిషిని వదిలేసేటప్పటికి అప్పుడు విష్ణుమూర్తి ఉపాయంగా తాను నరావతారం మనిషిగా అవతారం ఎత్తి దైవాంశ గురించి లీలా మానుష విగ్రహుడు కృష్ణుడైతే మాయా మానుష విగ్రహుడు రాముడు. ఇతడు మనిషిగా జీవించాడు, మనిషిగా ఉన్నాడు, మనిషిగా ఆలోచించాడు, మనిషిగా బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, దుఃఖించాడు. అన్ని రకాలైనటువంటి మానవుడు అనుభవించే అన్ని కష్టాలని అనుభవించేటటువంటి ఒక మానవ మూర్తిగా అతను భూలోకంలో పుట్టడానికి ఇక్కడ కొన్ని పూర్వ గాథలు ఉన్నాయి. ఆ